వినికిడి లోపాలు అవి ఎవరిలో వస్తాయి, వస్తే మనం ఏం చేయాలి, ఈరోజు తెలుసుకుందాం. హలో అండి, నేను డాక్టర్ రాజేష్, ఈఎన్టీ స్పెషలిస్ట్, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, నెల్లిమర్ల, విజయనగరం. సో ఈ హియరింగ్ లాస్ అంటే వినికిడి లోపం పుట్టిన పిల్లల్లో రావచ్చు, పెరుగుతున్న పిల్లల్లో రావచ్చు, పెద్దవాళ్ళలో రావచ్చు, అలాగే వృద్ధుల్లో కూడా రావచ్చు. సో పుట్టిన పిల్లల్లో వినికిడి పరీక్ష ఎలా వస్తుంది? గర్భసంచిలో ఉన్నప్పుడే డెవలప్మెంటల్ ఎర్రర్స్ అంటారు. సో చెవి పూర్తిగా అభివృద్ధి చెందకుండా, ఆ నరం పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల పుట్టిన పిల్లలు పుట్టుకతోనే వినికిడి లోపంతో పుడతారు. అలాగే పెరుగుతున్న పిల్లలు చెవి, ముక్కు, గొంతు ఏమన్నా ఇన్ఫెక్షన్లు అవ్వడం వల్ల చెవిలో నీళ్ళు చేరి వినికిడి లోపం కలిగి ఉండొచ్చు. పెద్దవాళ్ళలోని నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అంటారు. అంటే వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు లోకో పైలట్లు లేదా బస్ డ్రైవర్లు, ఆర్టీసీ బస్ డ్రైవర్లు లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేసే వాళ్ళు నిరంతరం పెద్ద శబ్దంతో సౌండ్లు వినడం వల్ల వినికిడి లోపం రావచ్చు. తర్వాత పెద్దవాళ్ళు, వాళ్ళకి వయసు రీత్యా నరం వీక్ అయిపోవడం వల్ల వినికిడి లోపం రావచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పుట్టిన పిల్లలకి వినికిడి లోపం ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి. పుట్టిన ప్రతి పిల్లాడు బాగానే ఉన్నాడు అని మీరు మభ్యలో ఉండకుండా ఏం లోపాలు ఉన్నాయో అని తీసుకెళ్ళి వినికిడి పరీక్ష చేయించాలి. బేరా, ఏఓఐ అని టెస్టులు ఉంటాయి. అవి టెస్టులు చేయించి వినికిడి లోపం లేదని నిర్ధారించుకోవాలి. ఒకవేళ వినికిడి లోపం ఉంటే, అందులో ఉందని వస్తే, మాటలు వచ్చే లోపలే వాళ్ళకి కాక్లియర్ ఇంప్లాంట్ అన్న సర్జరీ చేస్తారు. దానివల్ల వినికిడి 80% వరకు తిరిగి వస్తుంది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆరోగ్యశ్రీలో కూడా చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. సో ఎప్పుడు పుట్టిన పిల్లలకి టెస్ట్ చేయించుకోవాలి. వాళ్ళకి మాటలు వచ్చే లోపలే, ఒకవేళ వినికిడి లేకపోతే వాళ్ళు మాట్లాడకపోవచ్చు. అందుకు వాళ్ళకి మాటలు వచ్చే వయసు లోపలే ఈ ఆపరేషన్ చేయించుకొని వాళ్ళకి తద్వారా మాట కూడా తెప్పించవచ్చు. చిన్నపిల్లలకి ఏమన్నా గొంతు నొప్పి, ముక్కు నొప్పి, గురక పెట్టడం ఇలాంటివి ఏమన్నా ఉంటే దాని ద్వారా చెవి వినికిడి కూడా తగ్గొచ్చు. కాబట్టి వెంటనే ఈఎన్టీ డాక్టర్కి చూపించాలి. థ్యాంక్ యూ.